హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు మనము అరుణాచల స్వామి గురించి డిస్కస్ చేసుకుందాము. కంప్లీట్ డీటెయిల్స్ ఎలా వెళ్ళొచ్చు, ఎళ్లి రావచ్చు, అక్కడికి సంబంధించిన చరిత్ర ఏంటి, అక్కడ చూడవలసిన డిఫరెంట్ ప్లేసెస్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియోలో తెలియజేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం మా ఛానల్‌ని చెక్‌ఔట్ చేస్తున్నారంటే మాధురి స్వర 8 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, స్వరమాధురి యూట్యూబ్ ఛానల్, కంప్లీట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి నేను తెలియజేస్తూ ఉంటాను. మీకు డిఫరెంట్ పుణ్యక్షేత్రాలు, శక్తి పీఠాలే కాకుండా డిఫరెంట్ టూర్ అండ్ డెస్టినేషన్ సిటీస్ అండ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ గురించి వీడియోస్ వస్తున్నాయి. అప్కమింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్తో నేను చాలా రీసెర్చ్ చేసి కొత్త వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను. ఒక చిన్న ట్రైలర్గా చెప్పాలి అంటే నెక్స్ట్ వీడియో రామోజీ ఫిల్మ్ సిటీ గురించి కూడా తెలియజేయబోతున్నాను. సో కంప్లీట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ బడ్జెట్, ఎలా వెళ్ళొచ్చు రావచ్చు, అంత ఎకనామికల్ వేలో డిఫరెంట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో చాలామంది పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఓవర్ నియర్లీ 230K. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మాధురి స్వర 8 అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్, మీకు కావాలంటే అక్కడి నుంచి కూడా ఫాలో అవ్వచ్చు. అలాగే మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ యూట్యూబ్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. యూట్యూబ్ అకౌంట్ అనేది స్వరమాధురి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మా డిఫరెంట్ డీటెయిల్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో అరుణాచల స్వామిని మనం తలుచుకుంటూ వెంటనే మన వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు అరుణాచల శివయ్య గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అరుణాచలం టెంపుల్ అనేది మనకి తిరువణమలై అనే ప్లేస్లో ఉంది. అన్నమలై ప్లేస్లో, తమిళనాడు అనే స్టేట్లో ఉండడం జరిగింది. ఇది అరుణాచల హిల్ పైన ఉండడం అనేది మనకి విశిష్టత కలిగిన విషయం. ఇక్కడ 8 శివలింగాలు ఉంటాయండి. ఇక్కడ సరౌండ్ చేస్తూ ఒక పెద్ద హిల్ ఏదైతే నేను చెప్పానో అరుణాచల హిల్ పైనే 8 రకాల శివలింగాలు ఉంటాయి. 8 ఒక శివలింగం చూస్తేనే ఎంతో విశిష్టత అని అనుకుంటా, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ చూడలేమనుకుంటాం. అలాంటిది అరుణాచల శివయ్య టెంపుల్కి వెళ్ళారంటే మీకు 8 శివలింగాలు చూసే అంతటి గొప్పటి అవకాశం వస్తుంది. ఇంకా ఇక్కడికి సంబంధించి ఒక్కొక్క లింగాన్ని ఒక్కొక్క నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహాన్ని డినోట్ చేస్తుంది అని కూడా అంటారు. ఇది దర్శించుకోవడం వల్ల ఎన్నో కష్టాలు పోతాయి, పాపాలు తొలగిపోతాయి. అలాగే ఇక్కడ ఉన్న ఈ గిరి ఏదైతే నేను చెప్పానో అరుణాచల హిల్ అని, ఈ హిల్ని ప్రదక్షిణ చేస్తే మాత్రమే మీకు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది అంటూ ఉంటారు. ప్రదక్షిణ ఎలా చేయొచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్పేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా చేరుకోవచ్చు అని మీరు అనుకున్నట్లయితే, ఫ్లైట్ ద్వారా చేరుకోవాలనుకుంటే అతి చేరులో ఉన్నది చెన్నై ఎయిర్పోర్ట్. మీకు ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్ మాత్రమే పడుతుంది. సో మీరు ఫ్లైట్ ద్వారా నియరెస్ట్ చేరుకోవాలనుకుంటే చెన్నై ఎయిర్పోర్ట్ని చేరుకోండి. అదే ట్రైన్ అయితే తిరువణమలై, ఏదైతే నేను ఈ ప్లేస్ చెప్పానో తిరువణమలైకి దానికి సంబంధించిన రైల్వే స్టేషన్ అనేది ఉండడం జరిగింది. డైరెక్ట్గా తిరువణమలై రైల్వే స్టేషన్ దగ్గర దిగిపోతే మీకు అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే ఆలయ ప్రాంగణం వచ్చేస్తుంది. సింపుల్గా మీరు ఫాస్ట్గా రీచ్ అయిపోవచ్చు. రోడ్డు గురించి మనం చూసుకున్నట్లయితే మీకు మేజర్ సిటీస్ లైక్ పాండిచేరి, మ్యాంగ్లోర్, చెన్నై నుంచి తమిళనాడు బస్ ఆర్టీసీ వాళ్ళ చాలా బస్సెస్ అనేవి జరుగుతాయి అరుణాచలం చేరుకోవడానికి. అవే కాకుండా ప్రైవేట్ బస్సెస్ కూడా చాలా ఉన్నాయి. మీరు ఈ మేజర్ సిటీస్ నుంచి చేరుకోవచ్చు. లేకపోతే తిరువణమలై వెళ్ళొచ్చు. తిరువణమలై నుంచి కూడా మీకు అక్కడి నుంచి దగ్గరలో ఉన్నవి, లేదా మీరున్న ప్లేస్ నుంచి కూడా క్యాబ్ ఆర్ డిఫరెంట్ బస్ ఫెసిలిటీస్ అనేవి మేజర్ పార్ట్స్ ఆఫ్ సిటీస్ నుంచి ఉన్నాయి. ఈ మోడ్స్లో మీకు ఏది కన్వీనియంట్ అండ్ మీకు ఎకనామికల్ అన్న దాన్ని బట్టి మీరు అక్కడ ప్లేస్కి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మీరు ఆలయ ప్రాంగణానికి వెళ్ళడానికి ఎంత దూరం అనేది నేను చెప్పాను కాబట్టి దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన చరిత్ర మనం చూసుకున్నట్లయితే అసలు చరిత్ర ఏంటి, అరుణాచల స్వామికి సంబంధించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం అనుకున్నాం కదా. మా స్వరమాధురి ఛానల్లో ఉన్న స్పెషాలిటీ అదేనండి. మనం కంప్లీట్ డీటెయిల్సే కాకుండా ఆలయానికి సంబంధించిన చరిత్ర, అలాగే ప్లేస్కి సంబంధించిన చరిత్ర కూడా తెలుసుకోవడం అనేది విశిష్టత. సో అరుణాచలం లేదా అన్నామలై అని అంటారు. తమిళనాడు రాష్ట్రంలోనే ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లోని ఒకటి. దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రంలో అగ్నిభూతము కలిగినదని దీనికి ప్రతీక అన్నమాట. అరుణాచలం అనగా అరుణ, ఎర్రని అని అర్థం. అలాగే అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యం అన్నమాట. అరుణ అంటే పాపాలను పరిహరించేది అని దాని అర్థం. తమిళంలో తిరువణామలై అని అంటారు దీన్నే అన్నమాట. అందుకనే ఆ ఊరికి అరుణాచల క్షేత్రం వల్లే తిరువణామలై అనే పేరు రావడం జరిగింది. దానికి సంబంధించిన అర్థం ఏంటో కూడా మనం తమిళ్లో తెలుసుకున్నాం కదా. ఆ విధంగా మనకు ఆ ప్లేస్కి ఆ పేరు వచ్చింది. తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ చేసిన మాత్రంతోనే ముక్తి నొసగే పుణ్యక్షేత్రం అని కూడా మనకు చరిత్ర చెప్తుంది. కాశీ, చిదంబరం, తిరువణామలై కంటే మిన్నయని
భక్తులు కూడా విశ్వసిస్తూ ఉంటారంట. అరుణాచలం వేద పురాణాలకు కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేతే విశ్వకర్మచే ప్రతిష్ఠింపబడింది అని చెప్పి చరిత్ర చెప్తూ ఉంటుంది. అరుణాచల మహత్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడి పురాణాలు తెలుపుతుండగా ఈ కొండ తూర్పున కలిగిన అరుణాచలేశ్వర కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఇది జ్యోతిర్లింగం అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇది తేజోలింగం కనుక అగ్ని క్షేత్రం అని కూడా దీన్ని అంటూ ఉంటారు. పంచభూతాల్లో దీన్ని అగ్నిక్షేత్రం అని నేను అన్నాను కదా, అది ఎందుకు అంటారు అన్నది నేను ఇప్పుడు క్లియర్గా మీకు తెలియజేశాను కదా. ఈ అరుణాచల పరమేశ్వర జ్యోతిర్లింగ స్వరూపం కావటం వల్ల దీని చుట్టూ ప్రదక్షిణం చేస్తేనే సాక్షాత్తు శివుడు చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం వస్తుందని అంటూ ఉంటారు. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, ఇక్కడ ఈ యొక్క విశిష్టత, మీరు ఒకవేళ ప్రదక్షిణం చేసినా మీకు అంతటి విశిష్టత, ఎంతటి పుణ్యం లభిస్తుంది, శివుడు చుట్టూ తిరిగినంత పుణ్యం లభిస్తుంది అంటూ ఉంటారు. సో ఈ ప్రదక్షిణ చేయాలి అనుకుంటే మాత్రం ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు అనేది క్లియర్గా చేయడం జరిగిందంట. మీరు ఒకవేళ గనక చేయాలి అనుకుంటే ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కాబట్టి రాత్రి పూట లేదా తెల్లవారుజామునే చేస్తారంట ఉదయాన్నే. సో దాన్ని బట్టి మీరు కన్వీనియంట్ టైమింగ్స్, మార్నింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ కల్లా రీచ్ అయ్యేలాగా ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ ఆర్ నైట్ చేయాలనుకుంటే మీరు మార్నింగ్ టైంకి రీచ్ అయినా సరే ఈవినింగ్ చేసేటట్టు, ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి బాగా ఎండగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేశారు. రమణాశ్రమం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో తరువాత కుడివైపు రోడ్డు తిరిగిన మధ్యలో వినాయకుడి గుడి కూడా వస్తూ ఉంటుంది ఆ దారిలోనే. అక్కడి నుండి చూస్తే కొండ నందిలాగా కనిపిస్తుందంట. అదొక విశిష్టత అండి. మీరు వెళ్తే వినాయకుడి విగ్రహం చూడడానికి వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుందంట. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలు మనం దర్శించుకుంటూ వెళ్ళాలి, ఒకటి తర్వాత ఒకటి. అరుణాచలేశ్వరుడు అంటే ఒకటి కాదు, 8 లింగాలు. వినాయకుడిని ఫస్ట్ దర్శనం చేసుకుని తర్వాత ప్రదక్షిణ చేయాలంటే ప్రదక్షిణ చేసుకుంటూ మనం 8 లింగాలను చూసుకుంటూ వెళ్ళాలి. అరుణాచల గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలు మామూలుగా ఉండవు, చాలా గొప్పవి అని చెప్పి అందరూ చెప్తుంటారు. సాక్షాత్తు శివుడు చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు అని చెప్తున్నారంటే దానికి వచ్చే విశిష్టత వేరు, దానికి వచ్చే పుణ్యం వేరు, దానికి వచ్చే రిజల్ట్స్ అనేవి వేరు. మీరు కష్టకాలంలో ఉన్నా, చాలా కష్టంగా ఉన్నా, లేకపోతే మీరు వెళ్ళి అరుణాచలేశ్వర స్వామిని ఒక్కసారి చూసుకుంటే చాలు, మీవన్నీ కూడా సార్ట్అవుట్ అయిపోతాయి. టెంపుల్ టైమింగ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఉదయం 5 గంటల నుంచి 12:30 వరకు ఓపెన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 9:30 వరకు ఓపెన్ అవుతుంది ఆలయం. మార్నింగ్ 6 గంటలకి ఆరతి ఉంటుంది. మీరు ఆ టైంకి వెళ్ళాలనుకుంటే రీచ్ అవ్వచ్చు. ఈవినింగ్ 9 గంటలకు మీకు ఇంకొక ఈవినింగ్ ఆరతి ఉంటుంది, సంధ్యాహారతి. ఇంకా ఫెస్టివల్స్ చూసుకుంటే అంగరంగ వైభవంగా కార్తీక దీపం, అలాగే మహాశివరాత్రి చాలా బాగా చేస్తారు అంగరంగ వైభవంగా. ఫెస్టివల్స్ చూడాలన్నా మంచి డెకరేషన్తో, మంచి దీపాలంకరణలో చాలా ఉత్సవంగా జరుపుకునే పండుగలు ఇవి. మీరు వెళ్ళాలనుకుంటే ఆ టైంలో కూడా వెళ్ళి చూసి రావచ్చు. ఇంకా కొంచెం బెటర్ వెదర్ కండిషన్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏ టైంలో వెళ్ళి రావచ్చు అనుకుంటే మాత్రం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 మంత్స్ బాగా కన్వీనియంట్గా ఉంటుంది వెళ్ళి రావడానికి. ఇక్కడ దాకా వెళ్ళారు, అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఇంకే ఉన్నాయి అనుకుంటే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీకు ఆ దగ్గరలోనే అరుణాచలం హిల్ ఉంది, శేషాద్రి స్వామి ఉంది. శేషాద్రి స్వామి గల ఆశ్రమం విరూపాక్ష, శ్రీ రామాశ్రమం, స్కందాశ్రమం, పంచైమన్ గులి, గ్యూంగి ఫోర్ట్, ఇవన్నీ కూడా మీకు ఆ దగ్గరలోనే ఉండడం జరుగుతుంది. వీటిలో ఏదైనా మీరు వెళ్ళి విజిట్ చేసి రావచ్చు అనమాట. సో చూసారు కదండి అరుణాచలేశ్వర స్వామి గురించి, అక్కడున్న 8 లింగాల గురించి, ఆ అరుణాచలేశ్వర స్వామి యొక్క విశిష్టత గురించి, గిరి ప్రదక్షిణ గురించి, అన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో రామోజీ ఫిల్మ్ సిటీ గురించి రాబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో వచ్చిన వెంటనే మీరు వాచ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.